రిటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత పలు శాఖ అధికారులతో సమీక్షించారు. అన్ని జిల్లాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో అధికారులు అందుబాటులో ఉండాలని, సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రమాదకర హోర్డింగ్లు, కూలిన చెట్లను వెంటనే తొలగించాలని హోంమంత్రి అనిత దిశానిర్దేశం చేశారు. రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంగాళాఖాతంలో మరో అల్పపీడనంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలో పలు చోట్ల వర్షాలు కురుస్తుండటంతో హోంమంత్రి అనిత పలు శాఖ అధికారులతో సమీక్షించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. చెప్పండి ఈశ్వర్. ఏపీలో ఉన్న అన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా దీని ప్రభావం మరొక 2-3 రోజుల పాటు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలంగా కొనసాగుతుంది. అది వాయుగుండంగా మారితే మాత్రం దీని ప్రభావం మరొక 1 వారం రోజుల పాటు ఏపీపై ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి చేపల వేటకెళ్లినటువంటి మత్స్యకార కుటుంబాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు హోంమంత్రి అనిత కూడా వర్షాల మీద, అలాగే అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావ ప్రాంతాలు ఎక్కువైతే లోతట్టు ప్రాంతాలతో పాటు వర్షపాతాలు లోనవుతున్నటువంటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. హోర్డింగ్స్, అలాగే ఏదైతే పెద్ద ఎత్తున ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి హోర్డింగ్స్ అన్నింటినీ కూడా తొలగించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు అన్ని జిల్లా కలెక్టర్లను కూడా అప్రమత్తం చేయడం జరిగింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే వర్షాలు కూడా పెద్ద ఎత్తున పడుతున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడికెక్కడికి టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తీర ప్రాంతంలో ఉన్న ప్రజలతో పాటు లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ఈశ్వర్.